ఈరోజు మన వాక్య ధ్యానాంశం దేవుని వాక్యము మా యొక్క రక్షకము. నెహెమ్యా 4:18. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చాను. బాకావుదువాడు నా యొద్ద నిలిచెను. యూదులు యెరూషలేము గోడలను కట్టినప్పుడు శత్రువులు వారిపై పడడానికి వచ్చారు. యెరూషలేము నీతిని సత్యమును సూచిస్తుంది. శత్రువులకు నీతి సత్యములు అక్కర్లేదు. నీతి వారి గుంపులలో నుండి ఎన్నటికి రాదు. మనుష్యుల వేదాంత శాస్త్రములు కూడా వారిని తయారు చేయలేవు. వారు ఏ దేశమును నీతిలోనికి నడపలేదు. యేసు చెప్తున్నాడు, నేనే సత్యమును. ఒక విద్యార్థిగా మనుషుల జీవితములు పరీక్షిస్తూ ఉంటుంది. మా ప్రొఫెసర్లు గొప్ప గురి మా ఎదుట పెట్టినారు, కానీ వారు జీవించినది వేరే విధంగా. మనలను మనము ఇప్పించుకోవడానికి చూడకూడదు. ఓ బ్రాహ్మణ కుర్రవాడు నాతిలాగా చెప్పాడు, నేను ప్రతిదినము గోదావరి నదిలో స్నానం చేస్తాను మరియు మా వైదిక కర్మను చేస్తూ ఉంటుంది, కానీ నా పాప జీవితంలోనే జీవిస్తూ ఉంటుంది. నేను అతనితో చెప్పాను, యేసు నన్ను మార్చాడు, నేను వేరే విధముగా జీవిస్తున్నా. సైతాను మన కుటుంబములను కట్టుకోవడానికి ఒప్పుకోదు. నెహెమ్యాకును తన మనుషులకును వారి మాటలు వారి చేతల్లో ఉండినవి. దేవుడు లేకుండా తమ కుటుంబాలు కట్టుకునేవారు వ్యర్థ ప్రయాసపడుతున్నారు. నీవు కూడా దేవుడు లేకుండా వ్యర్థ ప్రయాసపడుతున్నావా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయగలవా? వారిని కాపాడి రక్షించడానికి నీ దగ్గర ఖడ్గం ఉన్నదా? పాపం యొక్క సూక్ష్మమైన శక్తిని మనము ఎరుగము. నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ పాపము నీ మీద శక్తిని సంపాదిస్తుంది. సైతాను ఇచ్చేటువంటి కారణాలు వచ్చి నిన్ను ఉత్సాహపరుస్తాయి. నీవు ఇంకా పాపం చేయడానికి త్వరపెడతాయి. తండ్రిని జయించినటువంటి శక్తులు ఓ ముఖ్యుని కుమారుని దొంగతనంలోనికి నడిపిస్తాయి. ఓ వ్యభిచారి యొక్క కుమారుడు వ్యభిచారంలోనికి వెళతాడు. సైతాను కుమారునిగా పనిచేసే శక్తుల మీదకి నీ శక్తిని పంపించి నీ కుటుంబమును కాపాడుకో. దావీదు వ్యభిచరించి నరహత్య చేయించెను. ఈ రెండు పాపములు తన కుటుంబంలోనికి వచ్చాయి. మన హృదయము శుభ్రంగా ఉండాలి. 1 తిమోతి 1:5. కొంతమంది తమ హృదయంలో పాపం పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు. నమ్మకస్తులమై ఉంటామని వాగ్దానం చేస్తారు. నువ్వు నమ్మకస్తుడుగా ఉండలేవు. ఎప్పుడు నీ హృదయంలో పాపం దాచిపెట్టినప్పుడు నీవు నీ భార్యని ప్రేమించలేవు. ఒక దురాత్మ క్రింద నీవు ఉన్నావు. నీ దగ్గర ఒక ఖడ్గం ఉండాలి. నువ్వు దుష్టునితో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. సుసన్నా వెస్లీ ఒక కుటుంబం దేవుని కొరకు కట్టింది. భక్తిలో ఉండే పురుషులను స్త్రీలు కొట్టగలరు. వారు భూమి మీద చిన్న పరలోకమును కట్టగలరు. ఒక భార్యగా నీకు అనేకమైన పూచీలు ఉంటాయి. నీ హృదయంలో పాపము ఉన్నంత వరకు, నీ బిడ్డలను చంకన ఎత్తుకుని వెళ్ళినంత వరకు నీ హృదయంలో దయ్యము సింహాసనం వేసుకుని ఉంటుంది. సైతాను నీ గృహంలో కనబడకూడదు. ఈ దినములలో అనేక మంది బోధకుల పిల్లలు పాపంలోనికి వెళ్ళారని ఏడుస్తున్నారు. వారి పాపములు వారి బిడ్డల జీవితంలో పెద్దవిగా చేయబడుచున్నవి. దేవుని వాక్యము ఒక వెలుతురై ఉన్నది. అది భవిష్యత్తులోనికి చొచ్చుకుని పోయి నీకు ఎలాంటి శోధనలు రాబోచున్నవో, నీకు ఎలాంటి బలహీనతలు ఉన్నవో చూపిస్తాయి. సైతాను నిన్ను అపజయములు సాగిలపడేటట్లు చేయాలని ఆశిస్తున్నాడు. సైతానుకు నీ గృహంలో సమాధానం అక్కరలేదు. ఇంటిలో సమాధానం ఉంటే నీకు ఆరోగ్యకరమైన దీర్ఘ జీవితం ఉంటుంది. మోషే తల్లిదండ్రులు అన్న అక్క దేవునికి భయపడ్డారు. విమోచించే దేవుడు సమీపంలో ఉండినాడు, కానీ నీతో దేవుడు అక్కడ ఉన్నాడు, నన్ను పిలువము. మోషే తల్లిదండ్రులు ప్రార్థించారు. అతనిని నైలు నదిలో విడిచిపెట్టారు. మరుసటి దినమున మోషే రాజుగారి భవనంలో ఉన్నాడు. దేవుడు తన రెక్కలను నీ కుటుంబం మీద చూపుతున్నాడు. నిన్ను నీ బిడ్డలను ఎన్నడూ మర్చిపోలేదు. నేను వెలింగ్టన్కు వెళ్ళేటప్పుడు నా కుమారుడు ఫ్రాన్సిస్కు బాగోలేదు. నేను చాలా దూరంలో ఉండినాను. నేను వెలింగ్టన్ ఉండినప్పటికీ నన్ను దేవుడు ఫ్రాన్సిస్ కొరకు ప్రార్థన చేయమన్నాడు. 1 యోహాను 2:13. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగినారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. దేవుడు మీతో లేకపోయి ఉంటే మీకు విశ్రాంతికరమైన రాత్రి ఉండదు. దేవుడు నేను నిద్రించడానికి ముందు చివరి గంటను ఎన్నడూ పాడు చేయనిచ్చేవాడు కాదు. అది మా బిడ్డల కొరకు మేము చివరి గంటను దేవునికి ఇచ్చాము.
దేవుని వాక్యమనే ఖడ్గమును మా బిడ్డల మీద, బంధువుల మీద ఉపయోగించాము. దానిని ఉపయోగించకపోతే మీరు వారిని ప్రేమించడం లేదు. మీరు ఈ ఖడ్గమును వినియోగించకపోతే నీ బంధువులు వచ్చి నీవు నిర్మించిన దాన్ని పడగొట్టి వేస్తారు. దేవుడు నీతో లేకపోతే నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. నీవు నీ భార్యను ప్రేమించలేవు. అసూయ, ద్వేషము, కోపము నీకు హాని చేస్తుంది. ఎంత లోతుగా చేస్తావో నీ ఎరగవు. మన రక్తము చాలా సున్నితంగా ఉంటుంది. నీ హృదయం యొక్క ఉద్రేకములు రక్తం మీద పనిచేస్తాయి. హృదయానికి బాగు చేసే మందులు దేవుని యొద్ద ఉన్నాయి. అది పరిశుభ్రముగా ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యముగా ఉంటావు. ఒక పాస్టర్ గారు వయసులో పెద్దవాడు కాదు, క్షయరోగం వచ్చి చనిపోయాడు. అతడు తన సహోదరుని క్షమించలేకపోయాడు. వ్యతిరేకమైన ఉద్రేకం వల్ల ఎంత దుఃఖకరమైన ఫలితం వస్తుంది. అబ్రహాము కుటుంబంలో నీ పొలంలోనూ నీ ప్రయాణంలోనూ దీవించబడతావు. నీ బిడ్డల మంచివారై నీ గృహము సమాధానకరంగా ఉంటే నీ భోజనము నీ మీద ఒక టానిక్ వలె పనిచేస్తుంది. ఒక యవన స్త్రీగా నువ్వు బైబిల్ చదువు. అది పెట్టిన అంతస్తులను వెంబడించు. నీ హృదయము శుద్ధీకరించబడిన లేకపోతే పాపం యొక్క ఫలితము నీ వివాహ జీవితంలోకి వస్తుంది. ఆత్మకట్టుగా నువ్వు దాన్ని వెంబడిస్తే నీ గృహమును కాపాడుతుంది. దేవుడికి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.